మనుషులు హ్యాపీగా జీవించాలంటే సమాధానం ఉండాలి. జ్ఞానము మనిషిని ఉప్పొంగ చేస్తుంది. జ్ఞానం తప్పు కాదు. దేవుని యందు భయభక్తి కలిగి ఉంటే జ్ఞానమునకు మూలం. మూఢురాలు తన ఇంటిని పాడు చేస్తుంది, జ్ఞానవంతురాలు తన ఇంటిని కడుతుంది. మరి దేవుని జ్ఞానం గురించి అనేక విషయాలు వింటూ ఉన్నాం. యాకోబు పత్రిక 3:15-16 కూడా పరము నుండి దిగి వచ్చే జ్ఞానం అది మృదువైనది, సమాధానంతో కూడింది, పవిత్రమైనది, మేలు చేసే జ్ఞానం, దేవుడిచ్చే జ్ఞానం. మరి భూ సంబంధమైన జ్ఞానం, దెయ్యాల జ్ఞానం కూడా ఉందట. కీడు చేసేది, మోసగించేది, కుయుక్తులు పని అమాయకులను మోసం చేసి వారి ఆస్తిపాస్తులను దోచుకునే జ్ఞానం లోక సంబంధమైన జ్ఞానం, భూ సంబంధమైన జ్ఞానం. చాలామంది దాన్ని ఇష్టపడి వెళ్తున్నారు. కానీ దాని యొక్క అవసానం అంటే దాని ముగింపు పాతాళ అగ్నిగుండం, అగ్ని ఆరదు, పురుగు చావదు. అట్టి జ్ఞానం మనకు అక్కర్లా, దేవుడిచ్చే జ్ఞానం కావాలి. అయితే ఈ సమస్త లోక సంబంధమైన జ్ఞానం కన్నా మించినది ప్రభువు మనకిచ్చే సమాధానం. అందుకే దేవుని యొక్క సమాధానం మన